నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకరం. జాహ్నవి 7 రోజులుగా ఆ పిల్ల కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. సెర్చింగ్ ఆపరేషన్ ముమ్మరంగా జరుగుతుంది. కానీ జాహ్నవి జాడ దొరకల. ఈ కేసులో ఒక ట్విస్ట్ నెలకొంది. ఈ ట్విస్ట్ కంటే ముందు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఫోకస్ పెట్టారా? రంగంలోకి ఎంటర్ అయ్యారా? అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. ఇంకా శరవేగంగా రేపట్లోగా పాప ఆచూకీ తెలియాలి అని చెప్పేసి ఆర్డర్స్ పాస్ చేసినట్లు కూడా తెలుస్తుంది. అసలు జాహ్నవి కేసులో నెలకొన్న ట్విస్ట్లేంటి? ఏం జరుగుతుంది? ఆ అమ్మాయి రేపటికల్లా క్షేమంగా తిరిగి వస్తుందా? దీని మీద డిస్కస్ చేద్దాం. మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లత గారు ఉన్నారు. ఆవిడని అడుగుతాం. నమస్కారం మ్యామ్. నమస్తే. బాబు గారు కూడా ఇప్పుడు ఈ కేసు మీద ఫోకస్ పెట్టి ఆ పాప ఆచూకీ త్వరగా కనుక్కోండి రేపటిలోగా అని చెప్పేసి అన్నారు. ఒక పక్క చూస్తే ఆ పాప కేసులో కీలకంగా ఉన్న పెంపుడు కుక్క కూడా ఈరోజు చనిపోయింది. ఎలా చనిపోయింది అనేది కూడా ఎవ్వరికి అర్థం కావట్లేదు. అసలు ఈ కేసులో ఏం జరుగుతుంది? అంటే మనం ఇప్పుడు 3 సంవత్సరాల పాప జాహ్నవి. ఆ పాప పరిస్థితి చూస్తే నిజంగా ఆళ్ళ తల్లిదండ్రులు కానివ్వండి, ఆ 3 ఏళ్ల పాప ఒకవేళ తప్పిపోయింది, ఎటో వెళ్ళింది, ఒక్కటే వెళ్ళిపోయింది అని అన్నప్పుడు ఆ అమ్మాయి ఆ సరౌండింగ్స్ ఎండాకాలం బాగా సమ్మర్ కదా, ఆ ఎండల్లో అంతంత దూరం వెళ్ళుండలేదు మేబీ. ఒకవేళ వెళ్ళినా కూడా ఎక్కడైనా స్పృహ తప్పి పడిపోయి ఉంటుంది, అప్పటికే దొరికేది. అది కూడా కాకుండా కుక్క తోడు ఉంటుంది తనకి. అంటే వేరే వాళ్ళు కుక్క ఆ పాపను తీసుకొద్దామని వెళ్ళినప్పుడు కుక్క అరిచింది, వాళ్ళని దగ్గరకు కూడా రానిలేదు. ఆ పాపని పట్టుకోవటానికి వెళ్తే కొరుకుతుందనే భయం క్రియేట్ చేసింది కుక్క. ఆ పాప జోలికి ఎవరైనా వస్తే నేను దాడి చేస్తుంది అనే అంత భయం క్రియేట్ చేసిన కుక్క అది ఎలా చనిపోయింది ఈ రోజున అంటే అది కూడా ఒక మిస్టరీ లాగానే ఉంది. అంటే ఆ పాప ఒకవేళ ఏదైనా అంటే ఏదైనా జంతువా లేకుండా ఉంటే ఎవరైనా ఏమైనా చేసి చంపేశారు. ఈవేళ రేపు మనం చూస్తున్నాం చిన్న చిన్న పిల్లల్ని కూడా రేప్ చేయటాలు ఇట్లాంటివి ఏదైనా జరుగుతూ ఉంటాయి, అఘాయిత్యాలు అలాంటివి ఏమైనా చేసి చంపేశారా అని అనుకోవటానికి కూడా కుక్క వెంటనే ఫైండ్ అవుట్ చేసేస్తుంది ఏమైనా జరుగుంటే. కానీ ఆ పాపకి ఏమీ కాకూడదు, క్షేమంగా రావాలి. కానీ ఆ అమ్మాయి సరౌండింగ్ అక్కడే ఎవరైనా దాచేసి ఉన్నారా? ఎందుకంటే అది ఎక్కువ దూరం కుక్క ఒకవేళ వెళ్ళినా దానికి ఎక్కువ దూరం కూడా వెళ్ళలేకపోతుంది. అది అక్కడక్కడ 6 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే అక్కడే తిరుగుతుంది. అంటే ఇంకా ఆ పాప అక్కడే ఉందేమో. దానికి అంటే మామూలుగా మనుషులకైతే చెప్పుకునే ఇది ఉంటుంది, కానీ తను ఎక్స్ప్రెస్ చేయటానికి ఎంతో రకంగా కృషి చేసింది పాపం. అది అది ఎలా అయినా మనం చెప్పగలిగే స్థాయి ఉంటే, మనకు నోరుంటే బాగుండని తనకు ఫస్ట్ టైం అనిపించుంటుందేమో కుక్కకు కూడా అనమాట. ఆ రకంగా తను ఎంతో తపన పడింది. కానీ దాన్ని కూడా అంటే అది రియల్గా అనిపిస్తుంది దాని మీద కూడా ఏదో ప్రభావం జరిగింది. విషప్రయోగం చేశారా, లేకుంటే ఆ రోజే దానికి కుక్కని కొట్టి బాగా కొట్టి దానికి అప్పటి నుంచి ఏమైనా నీరసంగా ఉండి ఇది చనిపోయిందా, లేకుంటే ఆ రోజే దానికి ఏమైనా విషప్రయోగం జరిగిందా, దానికి పెట్టే ఫుడ్లో కానివ్వండి ఎక్కడైనా తనకి అట్లాంటిది ఏమైనా జరిగిందా అంటే వేళ రేపు నమ్మలేము ఉన్న పరిస్థితి. మంచిగానే ఉంటూ ఆ కుక్క దగ్గరకు వచ్చి అంటే ఈ 7 days కూడా హంతకులు మన చుట్టూ ఉన్నారేమో అని కూడా అనిపిస్తుంది. ఆ పిల్లని ఆ పాపని జాహ్నవిని కిడ్నాప్ చేసిన వాళ్ళు ఈ ఇన్వెస్టిగేషన్లో పార్ట్గా అంటే నేను అనేది డిపార్ట్మెంట్కి సంబంధించిన కాదు, తెలిసిన వ్యక్తులే. ఇప్పుడు ఆ కుటుంబానికి తెలిసిన వ్యక్తులే ఉన్నారేమో, అది కూడా మనం ఒకసారి చెక్ చేసుకుంటే బెటర్ ఏమనిపిస్తుంది. ఎందుకంటే కుక్క దగ్గర వరకు రాగలుగుతారు అని అంటే ఇప్పుడు అంటే గతం ఇది 7 days బిఫోర్ వేరేగా ఉండొచ్చు, ఆ రోజు ఇన్సిడెంట్లో వేరేగా ఉండొచ్చు. కానీ దాని దగ్గరికి ఇప్పుడు వచ్చారు అని అంటే ఏదో ఒకటి విషప్రయోగం జరుగుండాలి కదా. అది కూడా ఫోరెన్సిక్లో తెలుసుకుంటారు దానికి నిజంగా విషప్రయోగం జరిగిందా, ఏం జరిగి ఆ కుక్క చనిపోవటానికి కారణమైందని తెలుసుకుంటారు. అలా తెలుసుకోవటానికి ఒక రీజను అంటే మంచిగా ఉంటూ అమ్మా నాన్నని ఓదార్చుకుంటూ వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు, జాహ్నవి పేరెంట్స్ని ఓదారుస్తూ ఆ కుక్కకి ఏమైనా విషం పెట్టారా అంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళే అయి ఉండొచ్చు అనేది కూడా ఇక్కడ ఒక డౌట్ వస్తుంది. ఇంకా మీరు అనుకున్నట్టు ఇప్పుడు అందరూ అనుకుంటున్నట్టు ఒకవేళ క్షుద్ర పూజలకి అట్లాంటి వాటికి ఏమైనా పాపం ఇచ్చేస్తున్నారా, లేకుండా ఉంటే ఒక ఆడపిల్ల దొరికితే ఈవేళ రేపు రాష్ట్రాలే తరలిస్తున్నారు, అలాంటిది ఏమైనా జరుగుతుందా? మేబీ ఒకవేళ రాష్ట్రాలు తరలించి అట్లాంటి సాహసం ఏదైనా తీసుకెళ్ళిపోతున్నారు అంటే ఎక్కడో చోట బయటపడేది. ఎందుకంటే ఆ పాప ఫోటో అందరూ ఇప్పుడు సోషల్ మీడియాగా ఒక 5-6 రోజులు మనం చూస్తూనే ఉన్నాం, ఫుల్ మొత్తం ట్రెండ్ అవుతుంది.
ఎక్కడో ఒక చోట బయటపడిపోయేది, తెలిసిపోయేదేమో. ఎక్కడైనా వాళ్ళు దాటిస్తున్నా కూడా ఎవరో ఒకళ్ళ త్రూ బయట తెలిసిపోయేది. ప్రజలందరికీ తెలిసిన విషయం కాబట్టి ఎక్కడో బంధించారా అనిపిస్తుంది. ఒకవేళ మేబీ బోరిబావుల్లో అట్లా ఏమైనా ఉంటే పడిపోయారనంటే అది చూసుకున్నారు, అక్కడ లేదు. ఒకవేళ ఏదైనా జంతువులు ఏమైనా ఇచ్చేసాయి అనుకుంటే బట్టలు చినిగిపోయి ఉంటాము, లేకుండా ఉంటే ఏదైనా రక్తపు మరకలు కానివ్వండి, ఎక్కడైనా ఏదో ఒకటి దొరుకుతుంది. అట్లాంటిది కూడా ఇక్కడ ఇప్పుడు రక్తపు మరక దొరికిన వెంటనే కుక్క కనిపెట్టేసేయగలుగుతుంది ఆ స్మెల్కే కానివ్వండి. అది కూడా ఎక్కడ చూపెట్టట్లేదు, ఎక్కడో జుట్టు ఒకటి కనపడుతుంది అని అన్నప్పుడు ఆ జుట్టు ఫెన్సింగ్కి ఏమైనా తగులుకొని దాటుకునేటప్పుడు ఫెన్సింగ్కి ఏమైనా తగులుకొని జుట్టు పీక్కుపోయిందా? ఆ అమ్మాయి ఒక్కటే ఫెన్సింగ్ ఎట్లా దాటగలుగుతుంది? అదే కదా. ఆ చిన్న పాప ఫెన్సింగ్ దగ్గర ముళ్ళులు గిల్లులు ఉంటాయి. ఏ తోట దగ్గరైనా చూస్తే నీట్గా అయితే ఉండదు ఫెన్సింగ్ దగ్గర. అంటే ఆ దానికి దీనికి కట్టలాగా ఉంటుంది కాబట్టి అంత చెత్త చెదారంతో పిల్లలు దాటలేరు, పిల్లలు ఒక్కళ్ళే వెళ్ళలేరు అక్కడ వరకు బలవంతంగా ఆ పాపని తీసుకెళ్ళేటప్పుడు ఆ ఫెన్సింగ్కి ఏమైనా ఆ పాప తల తగిలి జుట్టు పీక్కుందేమో, ఆడ ఇరుక్కుందేమో, అలాంటిది జరుగుండొచ్చు. అటు తీసుకెళ్ళిన సైడ్ కుక్క వెళ్ళినా కూడా కనిపెట్టలేకుండా ఉంది. కుక్క మీద డెఫినెట్గా విషప్రయోగం లాంటిదే జరుగుంటుంది. అంటే పాప దొరుకుద్ది అని హోప్ పెట్టుకోవచ్చు అంటారా? 7 రోజులు అయిపోతుంది. ఒక పక్క చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంటే ఎప్పుడైతే జుట్టు దొరికిందో రేపు ఆదివారం అమావాస్య రావడం, ఆమెకి ఏమైనా క్షుద్ర పూజలు చేసి ఉంటారా, అందుకోసమే ఇలా జరిగిందా, అందుకోసమే పాపని ఎత్తుకెళ్ళిపోయారా అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. నమ్మొచ్చు అంటారా? ఇప్పుడు పోలీసుల మీద కూడా బాగా ప్రెషర్ ఎక్కువైంది. నారా చంద్రబాబు నాయుడు గారు డైరెక్షన్స్ ఇవ్వటం, రేపటి లోపల పాప ఎక్కడుందనేది ఆచూకీ తెలియాల్సిందే అనేది అంత స్ట్రిక్ట్గా రూల్స్ అనేది వచ్చినప్పుడు పోలీసుల మీద కూడా ప్రెషర్ బాగా ఉంది కాబట్టి సో ఎలాగైనా ఛేదిస్తారనే ఆశ చూడాలి మనం. ఎందుకంటే ఆ పాప బతకాలి, ఎందుకంటే చిన్న పాప, ఆ పాపకి ఏమీ తెలియదు. ఆ హంతకులు ఇప్పుడు వదిలేసినా తప్పు లేదు. ఆ పాప ఇప్పుడు ఎవరైతే కిడ్నాప్ చేశారో ఒకవేళ కిడ్నాప్ చేసి ఆ పిల్లని అమ్మేద్దాం అనుకున్నా, వేరే చేద్దాం అనుకున్నా, ఇప్పుడు వదిలేశారనుకోండి వాళ్ళు నిజంగానే శిక్షల నుంచి తప్పించుకున్న వాళ్ళే అవుతారు. ఎందుకంటే ఆ పాప వెళ్ళి గుర్తుపట్టి వీళ్ళు నన్ను పట్టుకెళ్లారు నోరు మాట కూడా రాదు, మాట కూడా తెలిసిన పిల్ల కాదు కాబట్టి వాళ్ళు వెళ్ళి వదిలిపెట్టేసేసినా కూడా అమ్మాయి ఏమీ చెప్పలేని పరిస్థితి. సో పాప బతుకే ఛాన్సెస్ ఉంటుంది, వాళ్ళు కూడా తప్పించుకునే అవకాశం ఉంటుంది, వాళ్ళు కూడా తప్పించుకోవచ్చు ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు. ఇప్పుడు ఆ పాపకు కానీ ఏమైనా అయితే మటుకు జన్మలో వాళ్ళ జీవితంలో తప్పించుకునే పరిస్థితి ఉండదు, వాళ్ళకి శిక్షలు పడతాయి, చాలా స్ట్రాంగ్గా అయితే ఉంటుంది. మేబీ వాళ్ళు ఇప్పుడు ఈ రోజున వ్యవస్థ అంతా కూడా అంటే డిపార్ట్మెంట్ కానివ్వండి, ఒక సీఎం డైరెక్షన్తో ఇప్పుడు ఎక్కువ ఫోర్స్ ఎక్కువ అయ్యి ఎతుకుతున్నారు. వాళ్ళు పాపను వదిలివేస్తే మంచిదేనేమో అనిపిస్తుంది. అంటే గవర్నమెంట్ కూడా శాటిలైట్ నుండి కొన్ని పిక్చర్స్ని తెప్పించుకుంటుంది, అంటే ఆ ఏరియాకి సంబంధించి డేటా వస్తుంది అని చెప్పేసి అంటున్నారు. ఈ డేటాను బేస్ చేసుకునైనా దొరకద్దన్న హోప్ పెట్టేసుకోవచ్చా? ఇప్పుడు ఎవరైనా ఫోన్ లేకుండా అయితే ఉండరు. ఆ ఫోన్ అనేది ఆ పరిసర ప్రాంతాల్లో అయితే ఎవరో ఒకరు ఫోన్ క్యారీ చేసి ఉంటారు. ఆ ఫోన్ క్యారీ చేసినప్పుడు ఆ పరిసర ప్రాంతాల్లో ఆ డేటున ఆ టైమున ఎవరు ఫోన్స్ అయితే అక్కడ ఉన్నాయనేది అయితే కనిపెట్టగలుగుతారు కదా, ఆ నెంబర్ ఏమున్నాయనేది తెలుసుకోగలుగుతారు ఆ పరిసర ప్రాంతాల్లో. ఆ డేటా తీసుకున్న వెంటనే ఇప్పుడు అయితే అవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆ రకంగా అయినా కూడా కనిపెడతారు. ఆ డేటా ఎవరి ఫోన్ అక్కడక్కడ ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నది, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎక్కడున్నారు అనేది కనిపెట్టారనుకోండి, ఆ రకంగా కూడా అది అంటే శాటిలైట్ టీవీ కూడా చూసుకుంటే అమ్మాయి ఎక్కడ ఆ పాపను తీసుకెళ్ళింది ఏమైనా దొరుకుతాయా, ఇవన్నీ కూడా చూస్తున్నారు కదా. కానీ ఖచ్చితంగా పాప బతికే ఉంటుంది అనేది అయితే అనిపిస్తుంది. ఎందుకంటే ఈ 7 days ఫుడ్ ఆహారం ఏమీ లేకుండా ఒకవేళ ఎక్కడైనా సొమ్మసిల్లి పడిపోయినా కూడా తెలిసిపోయేది ఏదో ఒక రకంగా. కానీ అదైతే ఏమీ జరగలేదు కాబట్టి ఆ పాప అయితే ఇప్పటి వరకు అయితే బతుకుంది అనేది అయితే అనిపిస్తుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నమస్తే.